కన్క్లూజన్ ఏమి ఇచ్చారు? ఒక విషయాన్ని స్టార్ట్ చేశారు, దాన్ని ఏమని కన్క్లూడ్ చేశారు, ఏమని క్లుప్తపరిచారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 1:16 వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలనని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. ఏమంటాడు? కక్ష చేతనైనా మిష చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, అది నాకు చాలు అంటాడు. అంటే ఇప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అతని ఉద్దేశం చెడ్డదైనా, అతని బోధ కొంచెం అటు ఇటుగా ఉన్నా క్రీస్తుని ప్రకటిస్తున్నారు కాబట్టి పోన్లేండి ప్రకటించేద్దాం అన్నట్టుంది కదా వచ్చిన. పోలే అతను క్రీస్తుని ప్రకటిస్తున్నాడు, అతని బుద్ధి ఎలాంటిదైనా సరే పర్లేదు. కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు? ఫిలిప్పీ పత్రికలోనే 2:3 కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనొచ్చు. దేవుని స్తోత్రం. స్టార్టింగ్ ఏంటి, కన్క్లూజన్ ఏంటి? స్టార్టింగ్ ఏం చెప్తానంటే, నేనేమని ఫీల్ అవుతున్నానంటే, నా మీద కక్ష కట్టినా కానీ పోన్లే ఏదోలాగా, ఇప్పుడు కక్ష కట్టి పౌరులు లోపలేసి మనమే ప్రకటించేద్దాం, మనమే తెచ్చుకుందాం పేరు అని అనుకుంటున్నారు వాళ్ళు. పోన్లే నేనైతే ఎవరుకుంటా అంటే ఏదోలా క్రీస్తు ప్రకటించబడతాను, నేను సంతోషిస్తున్నాను. అయితే మేమేం చేయమంటారు? మీరు కనుక నన్ను అడిగితే కక్షతో ఏమీ చేయొద్దని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. కన్క్లూజన్ అందరం ఎక్కడ అవుతామంటే, కక్ష చేత అయితే ఎలాగైతేనంటే క్రీస్తు ప్రకటించబడుతున్నారు చాలే. ఇక ఖండిస్తా అంటే, ఎందుకంటే ఏదోలాగా యేసుప్రభుని ప్రకటిస్తున్నాడు కదా, ఏదోలాగా యేసుప్రభుని ప్రకటిస్తే సంఘం నాశనం అయిపోతుంది. ఏదోలా ప్రకటించకూడదు. బైబిల్ ఏం చెప్తుందో అలాగే ప్రకటించాలి. ఏమని నేర్చుకోమని చెప్తుందో దాన్నే నేర్పించాలి. ఆ ఉద్దేశం ఏదో పెట్టుకుని ప్రకటించినంత మాత్రాన వాళ్ళందరినీ కరెక్ట్ అని బైబిల్ చెప్తుంది. ఏమంటుంది? కక్ష చేత కానీ వృధాతిశయంతో కానీ ఏమీ చేయొద్దు. అది కన్క్లూజన్. 8వ అంటాడు కొరింథీ పత్రిక 8వ విగ్రహంలో అర్పిలు తింటూ వల్ల కానీ తినకపోవడం ఏమీ రాదు, దానివల్ల ఏమీ లేదు, ఏముంది విగ్రహం పట్టిదే కదా, తింటే ఏంటి తినకపోతే ఏంటి అని స్టార్ట్ చేశాడు. నువ్వు అక్కడ ఆగిపోతే 10వ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు? దేవుడికి రోషం పుట్టిస్తా ఆయనకంటే నువ్వు బలవంతుడువా. బైబిల్ని గ్రహించడానికి ఈ రూల్స్ని మైండ్లో పెట్టుకో. స్టార్టింగ్ ఏం స్టార్ట్ చేశాడు? కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు? స్టార్టింగ్లో అటుపక్క వెళ్ళిపోతున్నావు అని నువ్వు చెప్తున్నా కరెక్టే కానీ ఏంటంటే అని చెప్పి నీకు చెప్తుంది రాంగ్ అని ప్రూవ్ చేస్తారు చివరా. అదొక స్టైల్. అది కన్క్లూజన్ ఏంటి, ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు, ఫైనల్ అవుట్పుట్ మనకేమిచ్చాడు. ఇక్కడ వీళ్ళు ఇలా అన్నారు, దీని తర్వాత దీన్ని ఇలా చేశాడు, ఓహో దీని తర్వాత చేశాడు కాబట్టి తర్వాత వచ్చిందే ఫైనల్ అనమాట అనే ఒక ఆలోచన మనకున్నప్పుడు వాక్యాన్ని గ్రహించగలుగుతాం. ఆ శక్తి సంపాదిద్దాం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఏకాగ్రత పెట్టి దాన్ని పరిశీలన చేస్తూ నీ శక్తిని పెట్టు, నీ టైంని పెట్టు, నీకున్న ఈ గ్రహించే మనసుందే అదంతటిని పెట్టు, ఏకాగ్రతతో దాన్ని చదువు, ఆ శక్తి నువ్వు చూపించు. దేవుడు ఆ వాక్యాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తాడు. దేవుని స్తోత్రం. వాక్యమును గ్రహింప శక్తి కలిగిన వారు, ఆ శక్తి ప్రతి